అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. మీ అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈ వారంలో మనం 19వ తారీఖు జనవరి నుంచి 25 తారీఖు జనవరి వరకు ఏ విధమైనటువంటి పరిస్థితి ఉంది 12 రాశులకు తెలియచేస్తూ మనమందరం కూడా ఒక ముఖ్యమైన విషయాన్ని గ్రహించాల్సిన పరిస్థితి ఏంటంటే, చాలామందికి తెలియని మకర సంక్రాంతి యొక్క గొప్ప రహస్యాలు మనం మిస్ అవుతున్నాం. మకర సంక్రాంతి రోజు పెద్దలకి తర్పణం వదులుతారండి. ఈ తర్పణం ఎందుకు వదలాలి అంటే, సూర్యుడు మకర రాశిలోకి వచ్చినప్పుడు మకరంలో సంక్రమణం జరిగింది, అంటే మకరంలో కలిస్తున్నాడు. కాబట్టి ఒక రైల్వే స్టేషన్లో ఇప్పుడు మనం మల్కాజ్గిరి, సికింద్రాబాద్, అప్సిగూడ ఎన్నో స్టేషన్ల పేర్లు చెప్తాం కదండి. అలాగా మకరం అనేది ఒక స్టేషన్ అన్నమాట, క్యాప్రికాన్. ఈ స్టేషన్లోకి ఎంటర్ అవుతున్నాడు సూర్యుడు. ప్రయాణం చేస్తూ 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 ఆయన ఉత్తరం నుంచి దక్షిణానికి, దక్షిణం నుంచి ఉత్తరానికి మాత్రమే ప్రయాణం చేస్తాడు. అలా చేయటం వల్ల దక్షిణాయనము, ఉత్తరాయణం అని రెండు ఏర్పడుతున్నాయి. ఎప్పుడైతే మకర రాశిలోకి సూర్యుడు ఎంటర్ అవుతున్నాడో దానిని మనము మకర సంక్రమణము, మకర సంక్రాంతి అంటున్నాం. సరిగ్గా అదే సమయానికి పంటలన్నీ చేతికి రావటము, ఇక వేసవి కాలం మొదలవ్వటము, వేరే వేరే పంటల గురించి రైతులు ఆలోచించే రోజులు అన్నమాట. పంటలన్నీ చేతికి వచ్చిన తర్వాత ధాన్యాలన్నీ కూడా చక్కగా సర్దుకొని ఆ ధాన్యాలు వచ్చిన సంతోషంలో ప్రపంచంలో ఉన్న మొత్తం రైతుల సంఖ్య దాదాపు 90% మంది వ్యవసాయం చేసే వాళ్ళే ఉంటారు. వాళ్ళందరికీ కూడా పండగ కాబట్టి ప్రపంచానికి ఇది పండగ. భారతదేశము వ్యవసాయ దేశం కాబట్టి ఇక్కడ పల్లెటూర్లలో కొన్ని లక్షల పల్లెటూళ్ళు ఉంటాయన్నమాట. మరి అలాంటి పల్లెటూళ్ళల్లో పంటలు చేతికి రావటం, పండగ చేసుకోవటం, ఈ పిల్లా చెల్లెలతో ప్రతి రైతు కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. ఈ పండగ యొక్క గొప్పతనం ఏంటంటే, ఎప్పుడైతే సూర్యుడు మకర రాశిలోకి వస్తే ఆయన ఉత్తరం వైపు వెళ్తున్నాడు అనమాట. దీనిని ఉత్తరాయణము అంటారు. ఇక్కడ మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం అంటే 6 నెలల లోపల ఆయన కర్కాటక రాశిలోకి వచ్చేసరికి దక్షిణాయనం మళ్ళీ స్టార్ట్ అవుతుంది. 6 నెలలు ఉత్తరాయణం ఉంటుంది. ఉత్తరాయణము చాలా పుణ్యకాలం అంటారు. భగవద్గీతలో కృష్ణుడు సొంతంగా తన నోటితో అన్న మాట, ఉత్తరాయణ కాలములో మరణిస్తే చాలా చాలా మంచిది, వాళ్ళు సద్గతిని పొందుతారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ విధంగా ఉత్తరాయణం యొక్క గొప్పతనం ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఈ ఆయనంలో వెళ్ళడం కాబట్టి పితృదేవతలు ఎవరైతే పాపపుణ్యాలు చేసి పై లోకాల్లో, పితృలోకాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఉత్తర ద్వారం తెరవడం వల్ల వీళ్ళందరూ ఎవరైతే శిక్షను అనుభవించి తమ యొక్క పాపకర్మలను అనుభవించిన తర్వాత వాళ్ళని మనము ఉత్తరం ద్వారా వాళ్ళని ఊర్ధ్వలోకాలుగా పంపాల్సి ఉంటుందన్నమాట. అందుకోసము మనమందరం కూడా ఈరోజు ప్రత్యేకంగా పితృదేవతలకి తర్పణాలు వదులుతాం. తర్పణం వదలడం వల్ల పితృదేవతలు శాంతిస్తూ వాళ్ళని మనల్ని ఆశీర్వదించి, నాయనా మాకు గేటు తీశావు, తలుపు తీశావు, ఇక మా మార్గం సుగమమైంది అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఉత్తరాయణం ద్వారా, ఉత్తర ద్వారం ద్వారా వాళ్ళు వైకుంఠానికి, ఇతర లోకాలకు చేరుకుంటారని మన యొక్క మాట చెప్తారనమాట. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా సంక్రమణం రోజే కాదు, అలాగే ప్రతి అమావాస్య కూడా పితృదేవతలకు ఎవరైతే తర్పణం వదులుతారో వాళ్ళ కుటుంబంలో పిల్లలు సంతోషంగా ఆనందంగా ఉండడమే కాదు, ఏ భగవంతుడు ఉన్నాడా లేడా, వాళ్ళ తత్వాలు ఇప్పుడు ఉన్నాయా లేవా అవన్నీ తర్కాలు వద్దు. హిందూ మతంలో ఉన్న దేవుళ్ళే నిజమా, కిరస్తానిలో దేవుడు అబద్ధమా, ఇంకో షిరిడి సాయిబాబా అనేవాడు దేవుడా కాదా, ఎన్నో వస్తుంటాయి జనాలకి డౌట్స్, గొడవలు. కానీ ఇదంతా పక్కన పెడితే ఉన్న నిజం పితృదేవతలు, తల్లి తండ్రి, వాళ్ళ ఆత్మ శాంతించి వాళ్ళకు సద్గతినిచ్చే మార్గమే వాళ్ళ ఆశీర్వాదం ఉంటేనే తర్వాత దేవుళ్ళ ఆశీర్వాదము, తర్వాత మతాలు, కులాలన్నీ వస్తాయి. మీరందరూ కూడా పితృదేవతలని స్మరిస్తూ ప్రతి అమావాస్య నాడు తర్పణం వదలండి, మీకు అందరికీ మేలు జరుగుతుందని చెప్పి సంక్రాంతి పండగ పర్వదినం మొన్ననే జరిగింది కాబట్టి దాన్ని మీకు గుర్తు చేస్తూ, కర్కాటక రాశి వాళ్ళకి 19వ తారీఖు జనవరి నుంచి 25వ తారీఖు జనవరి వరకు ఎలా ఉందో చూస్తే, ఈ వారంలో మొదట్లో కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది. మెల్లమెల్లగా సర్దుకుంటాయి. సోమ మంగళవారాలు అంత అనుకూలంగా లేనప్పటికీ
బుధ గురు శుక్ర శనివారాల్లో మీరు అనుకున్నవన్నీ సాధిస్తూ ఆనందంగా గడుపుతారు, విందులు వినోదాల్లో పాల్గొంటారు, అంతా అద్భుతంగా ఉంది. మీకు సూర్యుడు ఇంతవరకు మకర సంక్రమణంలోకి రావటం సంక్రమణం జరిగింది కాబట్టి విపరీత ధనయోగం ఉంటుంది, కుటుంబంలో సంతోషం ఉంటుంది, మీ తెలివితేటలు బ్రహ్మాండంగా పనిచేస్తాయి, పిల్లలు మీరు అనుకున్నట్టుగా చదువుకొని జీవితంలో పైకొచ్చే సమయం అన్నమాట. ఈ రాశి వాళ్ళందరికీ కూడా సప్తమ స్థానానికి సప్తమంలో సూర్యుడు ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య గతంలో ఉన్న గొడవలన్నీ తగ్గుతాయన్నమాట. తగ్గి ఇద్దరు చాలా బాగుంటారు, కొత్త కొత్త శుభవార్తలు వింటారు, చక్కగా దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకోవటము, అలాగే అనేక రకాలైనటువంటి వివాహ సంబంధమైన విషయాలు రావటం, పెళ్ళి కాని వాళ్ళకి అలాగే పార్ట్నర్షిప్లో కొంతలో కొంత నయంగా కనిపిస్తుందన్నమాట. అయితే మీరందరూ కూడా ఖచ్చితంగా మీరు శనిగ్రహానికి రోజు 19 సార్లు మంత్రం చదువుకోవటం అష్టమ శని యొక్క స్థితి నుంచి బయటపడడానికి ఈ నక్షత్రం వల్ల ఈ రాశి వాళ్ళకి బాగుంటుంది. బంధువులతో స్నేహితులతో మీకు ఈ వారం చాలా బాగుంటుంది, వాళ్ళ సహాయ సహకారాలు చాలా గొప్పగా ఉంటాయి. చిన్ననాటి స్నేహితులు కలుసుకోవటం మీ యొక్క ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. మానసిక ధైర్యాన్ని కలిగి నలుగురికి సహాయం చేసే స్థితిలో మీరు ఉంటారన్నమాట. ముఖ్యంగా విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు ఏవైనా సరే కొనడానికి అస్సలు అనుకూలంగా లేదు. తల్లి ఆరోగ్యం పట్ల కూడా మీరు శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. పిల్లల ఆరోగ్యం బాగుంటుంది, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది, మీరు చేసే దూర ప్రయాణాలు కలిసి వస్తాయి, తెలివైన నిర్ణయాలు బాగా తీసుకుంటారు. ఆరోగ్యపరంగా ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది, జాగ్రత్తగా తీసుకోవాలి, బాగుంది, ఎటువంటి ఇబ్బంది లేదు, శత్రువులు కూడా మిత్రులు అవుతారు, అప్పులు తీరే మార్గాలు కూడా ఏర్పడతాయి. అలాగే మనకి అదృష్టంగానే చూసుకుంటే అదృష్టం భగవంతుడి అనుగ్రహం వల్ల చాలా బాగుంది. తండ్రి యొక్క ఆశీస్సులు ఉన్నాయి, పెద్దవాళ్ళ ఆశీస్సులు ఉన్నాయి, ధర్మ మార్గాన్ని పాటిస్తూ ముందుకు వెళ్తారు. అలాగే ఆస్తులు ఏదైనా పెద్దవాళ్ళ నుంచి రావాల్సిన సంపదలు వస్తాయి అని చెప్పేసి చెప్పొచ్చు. ముఖ్యంగా ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు ఇవన్నీ కూడా మీకు చాలా బాగా కలిసి వస్తాయని చెప్పేసి ఎంతో గట్టిగా చెప్పొచ్చు. మీ జాతకరీత్యా మీకు ఆ వ్యాపార పరంగా చూసుకుంటే వ్యాపారంలో బాగా నష్టాలకి అవకాశాలు లేకపోలేదు. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు రోజు చంద్రుడి యొక్క మంత్రాన్ని 10 సార్లు చదవడం మంచిది. ఈ రాశిలో కానీ చూసుకుంటే పునర్వసు 4వ పాదంలో పుట్టిన వాళ్ళకి కనకపుష్యరాగం, అలాగే ఈ రాశిలో పుట్టినటువంటి పుష్యమి నక్షత్రం వాళ్ళు ఇంద్రనీలం రాయిని, ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వాళ్ళు మరకతం అనే రాయిని ధరించడం వల్ల అనేక శుభాలు జరుగుతాయి. 17,000 జపాలతో మన దగ్గర ఈ స్టోన్స్ అన్నీ రెడీగా ఉంటాయన్నమాట. 3 క్యారెట్స్ బరువు సిల్వరు, మేకింగ్ ఛార్జీ, పూజ సర్టిఫికెట్ అన్నీ కలిపి మీకు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా చంద్రశిల అనేది మీ రాశికి అధిపతి అన్నమాట. సో ఇవన్నీ ధరించడం వల్ల కూడా ఆయా నక్షత్రం వాళ్ళకి తెలివితేటలు బాగా పనిచేస్తాయి, తప్పుడు నిర్ణయాలు తీసుకోరు, జీవితంలో చాలా సంతోషంగా ఉంటారని చెప్పేసి మనం కర్కాటక రాశి వాళ్ళకి చెప్పాలి. కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఎప్పుడు చంద్రాష్టకం, చంద్రశేఖర అష్టకం చదువుకోండి, లింగాష్టకం చదువుకోండి, చంద్రుడి మంత్రాన్ని రోజు 10 సార్లు చదవండి. మీ నక్షత్రాలకు ఉన్నటువంటి గ్రహాలకి తగిన మంత్రాలని చెప్పడం జరుగుతుంది. మీ జాతకంలో ఏ దశ జరుగుతుంది, ఏ లగ్నము, నక్షత్రము, రాశిని బట్టి మీకు ఏం చేస్తే బాగుంటుందనే అన్ని పరిష్కారాలు కూడా మన దగ్గర సమస్యలకి సమాధానాలు ఉంటాయన్నమాట. మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. జ్యోతిష్యం కొరకు నన్ను కాంటాక్ట్ చేయండి. మీ జాతకం అంతా 50 పేజీలు రెడీ చేసి మీతో మాట్లాడి 15 నిమిషాలు రికార్డ్ చేయించి జాతకాన్ని మీకు మెయిల్ కూడా చేయడం జరుగుతుంది. తప్పకుండా మీరందరూ మమ్మల్ని ఆదరిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. గోపాలయ్య.